నూతన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఒక నూతన అనుభవంతో ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించాలి. నూతనమైన అనుభవాలతో, నూతనమైన ఆలోచనతో, నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన తలంపులతో, నూతనమైన దృక్పథంతో ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే హబక్కు భక్తుడు అంటాడు, అయ్యా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము మాలో నూతనపరచు. సంవత్సరములు జరిగిపోతున్నాయి కానీ నూతన కార్యాలు లేవు. అదే కన్నీరు, అదే బాధ, అదే దుఃఖము, అదే పోరాటం, అవే సమస్యలు, అవే కన్నీటి లోయల వంటి అనుభవాలు. ఈ సంవత్సరమైన ప్రభా, హబక్కు భక్తుడు సెలవిచ్చిన రీతిగా సంవత్సరము జరుగుతుండగానే అది నాకు తెలియజేయి. నీవు నా యెడల ఎటువంటి నూతన కార్యాన్ని జరిగించబోతున్నావో, నీవు నా యెడల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో సంవత్సరము జరుగుతుండగా నాకు తెలియజేయి. హబక్కు భక్తుడు కోరుకున్నట్లే ఒక నూతనమైన కార్యము మనందరి జీవితంలో జరగాలి. ప్రైజ్ ది లార్డ్.